దేవునికి స్తోత్రములు. ప్రియులరా, దేవుని మహాకృపలో మరి దీన్ దయాల్ నగర్లో ఈ విధంగా ఈ సెమీ క్రిస్మస్ జరపటానికి ప్రభు చూపించిన కృపను బట్టి వందనాలు. గత 4 సంవత్సరాలుగా వారి ప్రాంతంలో లేక 5 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఈ సెమీ క్రిస్మస్ జరగటానికి ప్రభు ఎంతగానో కృప చూపిస్తున్నారు. ఎంతోమంది వాక్యమిని మరి ఆత్మీయ మేలు పొందుతూ ఉన్నారు. మరి వచ్చిన మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం సమయంలో. మరి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము ప్రారంభ 2 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఏగో నాయనా చదవబడిన మాటలు నాయన మా జీవితాలకు ఆశీర్వదకరంగా దీవెనకరంగా చేయండి. మాతో ప్రత్యేకంగా మాట్లాడి మీ శక్తివంతమైన మాటలతో ఒక్కొక్కరిని మీరు దర్శించమని యేసై నామంలో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ రాయబడిన ఈ మాటలను మనం గమనించినట్లయితే, తూర్పు దేశపు జ్ఞానులు, ఈ జ్ఞానులు యేసు క్రీస్తు యొక్క పుట్టికను గురించి గుర్తించిన వారై, వారు ఎక్కడి నుండి వచ్చారు అని అంటే తూర్పు దేశము నుండి వచ్చినటువంటి జ్ఞానులుగా మనం చూస్తూ ఉన్నాం. వారు ఆయనను చూడవచ్చి ఆయనను పూజించటానికని, ఆయనను ఆరాధించటానికని వారు వచ్చినట్లుగా ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో హేరోదు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. హేరోదు రాజు దగ్గరికి వారు వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని రాజును వారు అడుగుతూ ఉన్నారు. ఆ మాట వినగానే హేరోదు రాజు చాలా కలవరానికి గురయ్యాడు. కారణం ఏమంటే, అప్పటికే యూదులకు తను రాజుగా ఉన్నాడు. యూదులకు తను రాజుగా ఉంటే వేరొక రాజు రావటమేమి అని అతను చాలా కలవరానికి గురయ్యి అతను అంటున్నాడు, మీరు ఆ రాజును చూడ వెళ్ళి మరలా ఆయన ఎక్కడ ఉన్నాడో నాకు తెలియజేయండి అని చెప్పి జ్ఞానులను పంపిస్తూ ఉన్నాడు. గమనించినట్లయితే మరి 4వ వచనంలో, కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో ఉండే శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అది క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడుగుతూ ఉంటున్నాడు. ప్రియులరా, మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మరి యెషయా ప్రవక్త, అలాగే మీకా ప్రవక్త, అనేక మంది ప్రవక్తలు ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి ప్రవచించినటువంటి లేఖనాలు మనకు తెలుసు. మీకా గ్రంథంలో మీకా ప్రవక్త ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి ప్రవశిస్తూ ఉన్నాడు. ఇంకా యేసు ప్రభు పుడతాడు అనగా క్రీస్తు పూర్వము 500 సంవత్సరాల కాలంలో మీకా ప్రవక్త ప్రవశిస్తూ ఉన్నాడు. ఏమని ప్రవశిస్తున్నాడు అని అంటే, యోదయ బెత్లెహేమా, యోధా దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలీలను, నా ప్రజలను ఏలబో అధిపతి నీలో నుండే వచ్చునని
ప్రవర్త ప్రవశిస్తూ ఉన్నాడు. ఈ ప్రవచనమును ప్రియులరా మరి శాస్త్రులు కొంతమంది పరిశీలన చేసి ఆ విధంగా హేరోదునకు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన సర్వ మానవాళిని పరిపాలించేవాడుగాను, అలాగే యూదులను కూడా పరిపాలించేటువంటి వాడు అని చెప్పి ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి మరి సమస్త మానవాళికి ఆ రక్షణానందాన్ని విడిపించడానికి వచ్చేవాడు అని ఏవో మీకా ప్రవర్త ప్రవశిస్తూ ఉన్నాడు. ఆ విషయాలు మనం గమనించినట్లయితే మరి చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనములో ఒక మాట మనం గమనించినట్లయితే, లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. కాబట్టి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. రక్షకుడు మానవాళిని విమోచించటానికి వచ్చినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన మన పాపము నుండి రక్షించువాడు, మరి మన యొక్క శాపము నుండి రక్షించువాడు. లోకమంతా కూడా ఏదో పాపం అనే బంధకాలలో విడుదల లేనటువంటి వారుగా, సాతాను యొక్క దాస్యములో ఉండి విమోచన లేనటువంటి వారుగా ఉన్నారు. మరి ఇటువంటి వారిని రక్షించటానికని, నశించిన దానిని వెదకి రక్షించటానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఎవరైతే ఇంకా ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్దకు రాలేని వారుగా ఉండి ఆ దాస్యం అనే కట్లతో బంధించబడినటువంటి వారుగా ఉన్నారో వారిని ప్రభు అయిన యేసు క్రీస్తు తన యొక్క వెలుగులో వారి ప్రతి విధమైన పాప బంధకాల నుండి విడిపించువాడుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, సాతానుడు ఏ విధంగా బంధిస్తున్నాడంటే, కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసి ఒక కొయ్య పైన నిలబెట్టి ఆ మధ్యన ఆ వ్యక్తి వేలాడుతూ ఉంటే సాతాను అక్కడ నిలబడి ఆ వ్యక్తిని చూసి నవ్వుతూ ఉన్నాడు. అతను విలవెల్లాడుతున్నాడు. కాళ్ళకి చేతులకి సంకెళ్ళు ఉన్నాయి. ఆ కాళ్ళకి చేతులకి మధ్య ఉన్నటువంటి సంకెళ్లను విడిపించుకోవటానికని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాళ్ళకి చేతులకు సంకెళ్ళు వేసి అతను వేలాడదీస్తూ ఉంటే ఎవరో కూడా అతనికి సహాయం చేసేవాళ్ళు లేరు. ఎవరో కూడా అతన్ని విడిపించేటువంటి వారు లేరు. అయితే యేసు ప్రభు ఎలాగొచ్చున్నాడంటే రక్షకుడుగా వచ్చాడు. వారిని తన్ను తాను విడిపించుకోలేడు. అలాగే తన్ను విడిపించేటువంటి మరొక వ్యక్తి కూడా లేరు. గుడ్డివానికి దారి చూపించలేరు. అనగా ఒక పాపములో ఉన్న వ్యక్తి మరొక పాపిని విడిపించలేరు. ఒక వ్యక్తిని విడిపించాలి, పాపం అనే బంధకాల్లో ఉన్నటువంటి వ్యక్తిని విడిపించాలంటే పాపము లేనటువంటి పరిశుద్ధునికి మాత్రమే సాధ్యము. పాపము లేనటువంటి పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునో, నాలో పాపమున్నదని మీలో ఎవరు రుజువు చేయగలరని ఆయన సవాలు విసిరారు. ప్రపంచంలో ఈ రోజుకి కూడా అనేక మంది ఆయనలో ఉన్న పాపమును గురించి, ఆయనలో ఉన్న లోపమును గురించి వెతుకుతున్నారు, కానీ ఆయనలో ఏ పాపము లేదు. ఆయన తల్లిదండ్రులు లేనివాడుగాను, భార్య బిడ్డలు లేనివాడుగా ఉన్నాడు. ఆయన భార్య బిడ్డలు లేనటువంటి వాడు, తల్లిదండ్రులు లేనటువంటి వాడు. ఆయన ఉన్నవాడు. నిరంతరము కూడా ప్రియులరా ఆయన ఉన్నవాడుగా ఉండి భూమి రవ్వంతని చేయకముందే
ఆయన ఉన్నాడు. ఆయనే సృష్టికర్త. కాబట్టి ఆయన ఒక్కడ మాత్రమే మానవాళికి విమోచన కలిగించేవాడుగా ఉంటున్నాడు. ఈరోజు చాలామంది వారి పాపాలు పోగొట్టుకోవటానికని, వారి పాపాల నుండి విడుదల పొందటానికని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియులరా, కొంతమంది తెలియక అనుకుంటున్నది ఏంటంటే క్రైస్తవులే పాపులు, ఈ క్రైస్తవులే పాపముల గురించి మాట్లాడతారని చెప్పి తెలియనటువంటి వారు అనేక మంది మాట్లాడుతూ ఉంటున్నారు. క్రైస్తవులు పాపులు కాదు. యేసు రక్తంలో కడగబడిన వాడే క్రైస్తవుడు. యేసు రక్తంలో కడగబడిన వారు నీతిమంతులు. మీరు చూడండి, ఎవరినైనా అడగండి, నీతిమంతులు ఎవరైనా ఉన్నారా అని అంటే భూమి మీద మరి నీతిమంతులు ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవరో లేరనే చెప్తారు. నీతిమంతులు అనేవారు ఎవరు లేరు అని చెప్పి అంటారు. కానీ వాక్యం ఏం చెప్తా ఉందంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచటం ద్వారా, యేసు క్రీస్తును నమ్మటం ద్వారా ఆయన పాపిని నీతిమంతునిగా తీర్చిదిద్దుతా ఉన్నాడు. పాపిని పరిశుద్ధునిగా మారుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనను అంగీకరించిన వారు ఇంకా పాపం అనేటువంటి బంధకాలలో ఉన్నారు. అందుకని ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడంటే రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన విమోచకుడిగా ఈ లోకానికి వచ్చినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఇచ్చే ఈ రక్షణ ఆనందాన్ని ఎంత మాత్రము కూడా త్రోసివేయక, ఎటువంటి బంధకాలలో ఉన్నావో, ఇంకా కూడా ఆ త్రాగుడు, ఆ పాపము, ఏదో ఇంకా వ్యభిచారం అనే బంధకాలలో నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. అపనమ్మకమైన జీవితము దినాల్లో ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. భార్య భర్తల మధ్య సమాధానం లేక, రక్షణానందము లేక జీవితాన్ని ఎంతగానో నష్టపరుచుకుంటున్నటువంటి వారినిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు యొక్క ఈ రక్షణానందాన్ని, ప్రభు ఇచ్చేటువంటి కృపను పోగొట్టుకొనక ఎంతగానో ఎదుగో మన జీవితాలలో ఆయన ఇచ్చేటువంటి రక్షణానందం పొందుకోవటానికి ఈ రాత్రి ఈ యొక్క సెమీ క్రిస్మస్లో వాక్యమిని నీ స్థితి ఎలాగుంటున్నదో జాగ్రత్తగా నువ్వు పరిశీలన చేసుకోవాలి. మీ మధ్యకు వచ్చి ఈ విధంగా సువార్త చెప్పటానికి, మీ మధ్యకు వచ్చి ఈ విధంగా మీటింగ్ని ఏర్పాటు చేయటానికి కారణం ఏంటంటే, ఎవరైతే రక్షణ లేని వారుగా ఇంకా యేసు ప్రభు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగులోనికి రాలినటువంటి వారుగా ఉంటున్నారో వారి కొరకై దేవుడు తన ప్రణాళిక చేత మీ మధ్యకి పంపించిన ఈ సందర్భాన్ని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియుల, గత కాలంలో కొంతమంది ఇదిగో దేవుని యొక్క వాక్యం చెప్పినప్పటికీ కూడా తృణీకరించినటువంటి వారు అనేక మంది, హేళన చేసినటువంటి వారు అనేక మంది. కాబట్టి ఆ రక్షకుడు గురించి ఇదిగో ఇక్కడ మీకా ప్రవర్త ప్రవశిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుని ఏలబోవోడు నీ మధ్య నుండే వచ్చును అని చెప్పి లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతముననున్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. చాలు, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. బిలాము ప్రవర్త ప్రవశిస్తా ఉన్నాడు. నక్షత్రము యాకోబులో నుండి ఉదయించును. ఆ నక్షత్రమును లేక లోకానికి వెలుగయ్యినటువంటి ఆ యొక్క రక్షకుడైనటువంటి యేసు క్రీస్తుని ఆరాధించటానికని జ్ఞానులు బయలుదేరి వస్తూ ఉన్నారు. ఆయనను పూజించటానికి, ఆయనను ఆరాధించటానికి జ్ఞానులు బయలుదేరి వస్తూ ఉన్నారు. కాబట్టి
ఈరోజు ఎంతోమంది జ్ఞానం గలవారు, ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు ఆయన రక్షకుడని నమ్ముతున్నారు, ఈయనే దేవుడని నమ్ముతున్నారు. ఈయన ద్వారానే మన పాపములకు విమోచన కలుగుతున్నదని అనేక మంది దినాన్ని యేసు క్రీస్తు యొద్దకు వస్తూ ఉన్నారు. యేసు ప్రభు నమ్ముకునేది పేదవారా, లేకపోతే ఇంకా ఏమి జ్ఞానం లేనివారా అని అంటే కాదు, కానీ గొప్ప జ్ఞానులు సహితము యేసు క్రీస్తు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. నేను జ్ఞానిని కదా అని నీ జీవితంలో లోక జ్ఞానాన్ని కలిగి ఉంటున్నావేమో, నేను జ్ఞానిని కదా అని ఇగో లోకరక్షకుడని యేసు క్రీస్తుని తృణీకరిస్తూ ఉన్నావేమో. యేసు ప్రభుని తృణీకరించి ఆయనకు దూరం అవ్వద్దు ప్రియ సహోదరి. ఆయన ప్రేమను త్రోసివేయవద్దు. ఇంతగా మీ మధ్యకు వచ్చి ఆయన దివ్యమైన ప్రేమను ఆయన మీ మధ్య ప్రకటిస్తూ ఉంటే ఆయన కృపను త్రోసివేసేవారుగా ఉండక, ఏగో ఈరోజు జ్ఞానులు ఆరాధించినట్లుగానే ఒకవేళ నీ హృదయాన్ని గనక ప్రభువుకి ఇచ్చినట్లయితే నీ హృదయంలో ఎంతో నెమ్మదిని, ఎంతో సమాధానాన్ని చూస్తావు. యేసు క్రీస్తు ప్రభు శాంతి సమాధానాన్ని కలిగించేవాడు. ఆయనే మనకి సమాధానం అనుగ్రహించేటువంటి వాడు. జీవితంలో చూడండి, మనం వెలుగులో నడవాలని అంటే ఆ వెలుగైనటువంటి ప్రభువుని మనం వెంబడించాలి. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయము 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 3వ వచనం. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభు వెలుగై ఉంటున్నాడు. ఏ దినాన్ని ఆ వెలుగు యొద్దకు అనేక మంది వస్తూ ఉన్నారు. జ్ఞానులు వస్తున్నారు, సామాన్యులు వస్తున్నారు. ప్రియులరా, ప్రతి ఒక్కరూ కూడా ఆ వెలుగునొద్దకు వస్తూ ఉంటున్నారు. ఆ వెలుగులో నడిచేటువంటి వారు ఇంకా ఏ పరిస్థితుల్లో కూడా చీకటిలో నడవరు. వారి జీవితాలను ఏ విధంగా కూడా దుర్భరమైనటువంటి స్థితిలోనికి, ఇక నాశనకరమైన స్థితిలోని గడపరు. కానీ ఆయన ఇచ్చినటువంటి వెలుగుతో వారి జీవితాల్లో గొప్ప ఆనందాన్ని చూస్తారు. ఈ సత్యాన్ని గ్రహించాలి. నిజంగా మన పాప భారాన్ని భరించి ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల యేసు క్రీస్తు ప్రభువే ఇదిగో ఈ లోక భారానంతటిని కూడా భరించినట్లుగా ఆయన భుజము మీద ఏముంది? ఇదిగో రాజ్యభారం ఉన్నది. ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నది. మన భారాన్నంతటిని ఆయనే భరించాడు. ఇంకా ఆయనకి దూరంగా ఉండక జనములు ఆయన వెలుగునకు వచ్చేదరు, రాజులు ఆయన ఉదయ కాంతికి వచ్చేదరు. ఇప్పుడు జ్ఞానులు ఆ వెలుగులోకి వచ్చారు. జ్ఞానులు ఆయన్ని ఆరాధిస్తున్నారు, ఆయన ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నారు. అయితే దేవుడు ప్రియులర తన యొక్క సేవకులను పంపించి ఇదిగో అనేక రీతిలుగా ప్రకటిస్తున్నప్పటికీ కూడా కొంతమంది హేళన చేసేటువంటి వారుగానే ఉన్నారు. వాక్యంలో గమనించినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 14-15 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 14-15 వచనాలు. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచు వచ్చెను.
తన దూతల ద్వారా వర్తమానం పంపుస్తూ వచ్చెను. ఆయన పెందల కాడ లేచి పంపుచు వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా. చాలు కాబట్టి దేవుడు తన దూతలను పంపించి ప్రియులారా తన దివ్యమైనటువంటి మాటలు చెప్తుంటున్నప్పుడు ఆ దినాలలో కూడా ఏం చేస్తున్నారంటే వారిలో కొందరిని హింసించి వారిని హేళన చేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఇది నాని తన సేవకులంగా మీ మధ్యకు వచ్చి ఈ విధమైన సువార్తను మీ మధ్య ప్రకటిస్తూ ఉంటే ఇదిగో ఇంకా ఎక్కడ కూడా ఆయన మాటలను త్రోసివేసేటువంటి వారుగా ఉండక, ఇంకా కూడా హేళన చేసేవారుగా ఉండక, ఈ యొక్క సమయంలో మీ హృదయాలను ప్రభువుకి ఇవ్వాలని దేవుని సేవకునికి మీరు తెలియజేస్తూ ఉంటున్నా. వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ వ్యర్థమైనటువంటి వాటి వైపు చూస్తూ సృష్టికర్త అయిన దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన గనక మన హృదయాలలోనికి వచ్చినట్లయితే ఏంటన్నాడు? ఇక నువ్వు దాసుడవు కావు, ఇదిగో నువ్వు కుమారుడివే. కుమారుడు అయితే క్రీస్తు ద్వారా వారసుడువు అనగా ప్రియులైన ఎవరి హృదయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి హృదయాలలో ఉంటాడో, లేక దేవుడు తన ఆత్మను తన హృదయాల్లోనికి పంపుతాడో, వారిలో ఉన్న ఆ చీకటంతా కూడా తొలగిపోయి వారు సాతాను యొక్క బంధకాల నుండి విడుదల పొందిన వారయ్యుండి ఇదిగో దేవుని కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఆయన స్వీకరిస్తాడు. మరి ఇందాక యవనస్తులు చక్కటి ఆ యొక్క నాటిక ద్వారా ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. దేవుని సన్నిధి కంటే కూడా త్రాగుడుకు, సినిమాలకు, విలాసవంతమైన వాటికి ప్రజలు పరుగెత్తుతూ ఉంటారు. దైవికమైనటువంటి వాటిని వినరు. ఆత్మ సంబంధమైనటువంటి వాటికి ఎంత మాత్రం కూడా చోటేవారు. ఎక్కడైతే విలాసవంతముగా లేక డాన్సులతో ఒక భయంకరమైన కేరింతలతో ప్రజలు ఉంటారో అక్కడ గుమ్ము కొడుతూ ఉంటారు. కానీ ఇదిగో ఇంత దివ్యమైన జీవితాలను పరిశుద్ధపరిచేటువంటి మాటలు, జీవితాలలో నెమ్మదిని కలిగించేటువంటి మాటలు, వీటిని అంగీకరించటానికి ప్రజలు ఆసక్తి లేనటువంటి వారుగా ఉంటున్నారు. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తూ ఉన్నాడు. ప్రియులరా, కొంతమంది క్రైస్తవులుగా ఉండి కూడా, క్రైస్తవ నామాన్ని ధరించి కూడా అన్యులుగా ప్రవర్తించేవారుగా ఉంటున్నారు. అన్యుల యొక్క నడవడికను అనుసరిస్తూ ఉన్నారు. క్రైస్తవ జీవితంలో ఉండి క్రైస్తవులుగా పేరు పెట్టుకొని అన్యుల యొక్క నడవడికతో జీవించేటువంటి వారుగా ఉంటున్నారు. దేవుడు చూస్తున్నాడు. ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఎందుకంటే ఆయన రోషము కలిగినటువంటి దేవుడు. ఆయన్ని ఎప్పుడూ కూడా మనం దుఃఖపెట్టేటువంటి వారంగా ఉండకూడదు. క్రైస్తవ జీవితంలో ఆయన ఎంత పరిశుద్ధంగా మనలను జీవించాలని హెచ్చరిస్తూ ఉంటున్నాడో ఆ విధంగా పరిశుద్ధంగా నడుచుకోవాలి. ఒకవేళ ఆ విధంగా నడవకుండా మన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించినట్లయితే ఆయన చూస్తాడు. ఒకానొక సమయంన ఆయన దెబ్బ కొట్టాడు అని అంటే కనుక దాన్ని ఎవరో కూడా తిరిగి కోలుకోలేరు. అందుకని అటువంటి ఉగ్రత మన మీదకి రాకుండానట్లుగా నామకార్థ క్రైస్తవులు లేక పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండి దేవుణ్ణి ఆరాధించలేనటువంటి వారు లోకం పైన అమితమైన మమకారాన్ని పెంచుకుంటూ ఎదుగో వ్యర్థమైన వాటికి పరుగులెట్టుకుంటూ వెళ్తున్నారు. ఎవరైనా ఒకప్పుడు యేసు ప్రభువుని నమ్ముకొని ప్రస్తుత కాలము ఇప్పుడున్నటువంటి సమయంలో మీరు లోకానుసారంగా జీవిస్తున్నారేమో. అయితే యేసు ప్రభు మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఇదిగో ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన ద్వారా
మరొక్కసారి మీకు ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆయన మీ యొక్క ఆత్మీయ జీవితాలలో మరలా ఆ వెలుగు యొద్దకు వచ్చి ఆయన ఆరాధిస్తారనే ఉద్దేశంతోనే ఇదిగో ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది. చాలామంది వాక్యం వింటూ నాకు కాదులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. రాత్రి ప్రియులని నేను వాక్యం చెప్తా ఉంటే చాలామంది చాలా దూరాల నుంచి వాక్యం విన్నారు. ఆ వాక్యం అయిపోయిన తర్వాత రాత్రి ఒక యవనస్తుడు మరి నా దగ్గరకు వచ్చి అంటా ఉన్నాడు, పాస్టర్ గారు మీరు వాక్యం చెప్తావంటే నేను ఎక్కడో చీకట్లో కూర్చున్నాను, మీరు మాటలో వాక్యం చెప్తా ఉన్నారు, నిజంగా ఆ త్రాగుడు గురించి ఆ యొక్క పాప జీవితాన్ని గురించి మాట్లాడుతున్నారు, నేను అదే స్థితిలో ఉన్నాను, నిజంగా నా జీవితాన్ని మరి ప్రభు బాగు చేసినట్లుగా ఇగో మీరు నాతో మాట్లాడారని నా గురించే మాట్లాడారని చెప్పి నేను గ్రహించాను అని చెప్పి రాత్రి యవనస్తుడు మాట్లాడాడు. నిజంగా ఒకవేళ ఇక్కడే కుర్చీలో కూర్చొని ఉండకపోవచ్చు, కానీ దూర ప్రాంతాల నుంచి ఉంటున్నటువంటి వారు మీరు ఏ స్థితిలో ఉన్నా, మీరు ఎటువంటి ఈ లోక పాపము బంధకాలలో మీరు ఉన్నారో, నేను ఇక్కడుండి వాక్యం చెప్తా ఉన్నాను. మరి పాపమును గురించి శాపమును గురించి ప్రియులు ఎవరో మీకు చెప్పనవసరంలా, మీ హృదయాలు మీ మీద సాక్ష్యం ఇస్తూ ఉంటాయి. లేక మీరు ఎంతగా పాడైపోయారనేది మీకు తెలుసు. అయినా మీరేం చేస్తున్నారు అని అంటే పాడైపోయిన మీ జీవితాలను దిద్దుకోలేనటువంటి వారుగా ఇంకా కూడా అంధకారంలోనే ఉంటున్నారు. ఆ విధమైన పరిస్థితుల్లో మీరు ఉండక దేవుని యొక్క ఈ గొప్ప దివ్యమైన వెలుగును, యేసయ్య యొక్క కృపను మీరు పొందుకునేవారుగా ఉండాలి. మీరు సర్వలోకమునకెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పమని యేసుక్రీస్తు చెప్పిన మాటలను బట్టి ఈ దినాన్ని మీ మధ్యకు వచ్చి యేసుక్రీస్తు యొక్క ప్రేమను గురించి, యేసుక్రీస్తు యొక్క ఆ వాత్సల్యతను గురించి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎంత ఘోర పాపినైనా ఆయన విడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియుల ఒక భయంకరమైనటువంటి దొంగ దారంటే వెళ్ళేటువంటి వారిని కొట్టి, వీలైతే వారిని చంపి వారి దగ్గర ఉన్నదంతా కూడా దోసుకుంటూ ఉండేవాడు. అటుగా ఒక దేవుని సేవకుడు వెళ్తూ ఉన్నాడు దారంట. ఆ దారిలో మరి తన దగ్గర కూడా డబ్బులు దోసుకోవాలని చెప్పేసి అనుకున్నాడు. అయితే ఆ దేవుని సేవకుడు ఆ దొంగకి సువార్త చెప్పాడు. నువ్వు నరహత్య చేస్తూ ఇదిగో ఈ విధంగా మనుషుల దగ్గర దోసుకుంటూ అన్యాయంగా నువ్వు ప్రవర్తించినట్లయితే నిత్య నరకానికి వెళ్ళిపోతావు, ఆ భయంకరమైన అగ్నిగుండానికి నీవు వెళ్ళిపోతావు అని దేవుని సేవకుడు చాలా బలముగా తనకు వాక్యం చెప్పాడు. ఎంతోమందిని హత్య చేశాడు, ఎంతోమంది దగ్గర దోచుకున్నాడు, భయంకరమైన పాపంలో ఉన్నాడు. అయితే ఆ దేవుని సేవకుడు, ఆ పాస్టర్ గారు దేవుని యొక్క వాక్యం చెప్పగానే పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయంలో కలవరాన్ని కలుగజేశాడు. తన పాపముల విషయమై పశ్చాత్తాపడుతున్నాడు. అతను ఒక గుహలోనికి తీసుకెళ్ళాడు ఆ దేవుని సేవకుని. అయ్యా నాతో కూడా మీరు రండి అని చెప్పి ఒక గుహలోనికి తీసుకుని వెళ్ళాడు. ఆ గుహలో అనేకమైన పుర్రెలు ఉన్నాయి, మనుషుల యొక్క పుర్రెలు ఆ గుహలో ఉన్నాయి. అక్కడ అనేక ఎముకలు, మనుషుల యొక్క పుర్రెలు అక్కడ ఉన్నాయి. ఏంటి ఇవన్నీ అని అంటే ఈ దారిలో వచ్చిన వాళ్ళందరినీ కూడా చంపి వాళ్ళ దగ్గరున్న దోచుకున్నానయ్యా, ఎంతమందిని నేను చంపాను, నాలాంటి పాపికి మరి రక్షణ ఉంటుందా అని చెప్పి అతను అడిగి ఏడుస్తూ ఉన్నాడు. నేను ఇంత ఘోరమైన పాపిని, ఇంతమందిని నేను చంపాను, ఇంతమంది ఎముకలు పుర్రెలు ఈ గుహలో ఉన్నాయి చూడమని చెప్పి అతను గల్లును ఏడుస్తూ ఉన్నాడు. అయితే ఆ దేవుని సేవకుడు అన్న మాట ఏంటంటే, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించగలిగినటువంటి దేవుడు. నువ్వు తెలియక చేసినటువంటి ఈ పాపములను ఇదిగో యేసు ప్రభు క్షమిస్తాడు.
ఒకవేళ నువ్వు నరహంతకుడు అయినా, నువ్వు ఎటువంటి పాపపు జీవితంలో ఉన్నా, ఒకవేళ నువ్వు త్రాగుడులో ఇంకా దుర్వ్యసనాల్లో ఉన్నా కూడా నిన్ను క్షమిస్తాడు సహోదరుడా. యేసు ప్రభు నమ్ముకోమని చెప్పి తనకు చెప్పినప్పుడు ఆ రోజే ప్రియులరా సంపూర్ణంగా తన హృదయాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు అంకితం చేసుకున్నాడు. చాలామంది అలాగే హత్యలు చేయటానికి వెనకాడరు, మనుషులను నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ ఉన్నారు. కేవలము 1000 రూపాయలకే మనుషులను చంపేటువంటి వారు కూడా ఉన్నారు. మనుషులను చంపటము ఈ దినాన్ని అది వారికి ఒక వృత్తి అయిపోయింది. మనుషులను చంపుతూ అలాగ జీవనోపాధి చేసేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. సహోదరుడు, ఆ జీవితం సరైంది కాదు. ఒకవేళ నీవు ఈరోజు ఒకరిని ఇద్దరిని చంపుండవచ్చు, కానీ రేపొద్దున వాళ్ళే నిన్ను చంపుతారు. బైబిల్లో ఒక మాట ఉంది, కత్తిని పట్టుకునేవాడు కత్తితోనే నశించును. ఏ కత్తులు పట్టుకుని తిరుగుతూ ఎదుగో ప్రజలను చంపుతా ఉన్నారో ఆ కత్తికే మీరు గురవుతారు. ఆ యొక్క భయంకరమైనటువంటి మరణానికి నీవు గురవుతూ ఉంటావు. ఈరోజు రౌడీలు ఎక్కువైపోతూ ఉన్నారు, రౌడీ గ్రూపులు ఎక్కువైపోతూ ఉన్నాయి. ప్రియులరా, ఈ రౌడీలను పెంచేటువంటి కొంతమంది మరి వ్యక్తులు ఉన్నారు. వారు లీడర్లుగా ఉంటా ఉన్నారు. వీళ్ళకి ఆ లీడర్లు వీళ్ళని రౌడీలుగా పెంచి పోషిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎవరిని చంపినా వీరెళ్ళి వారిని విడిపించుకుంటూ ఉంటూ ఉంటారు. ఇటువంటి సమాజంలో మనం ఉన్నాం. వీరు ఎవరో కూడా మిమ్మల్ని బాగు చేయలేరు. మీకు ఎవరైతే ఒక లీడర్గా ఉన్నారని మీరు ఎవరినైతే హత్యలు చేయటానికి లేకపోతే రౌడేజం చేయటానికి మీరు వెళ్తా ఉన్నారో, మీకు మరణశిక్ష విధించినప్పుడు ఏ లీడరు కూడా వచ్చి మిమ్మల్ని విడిపించలేడు. ఏ యొక్క పెద్ద కూడా మిమ్మల్ని విడిపించలేడు. కాబట్టి ఏ లీడర్నో నమ్ముకోవద్దు. నాకు ఎవరో ఉన్నారు అని వారు పోయించే త్రాగుడికి, అటువంటి రౌడేజాలకు వెళ్ళి మీ జీవితాలని పాడు చేసుకోవద్దు. కష్టపడండి. మీ భార్య బిడ్డలు క్షేమముగా నెమ్మదిగా ఉండాలనంటే యేసుక్రీస్తు ప్రభు ఒక చక్కటి మాట చెప్తా ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకునిసున్న సమస్త జనులారా నా యొద్దకు రమ్మని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఎటువంటి పాప భారముతో శాపముతో నీవు ఉన్నావో అదంతా కూడా విడిపించి ఇదిగో నీ జీవితంలో కష్టపడేటువంటి విధానాన్ని కలుగజేస్తూ ఉంటున్నాడు. చాలామంది కష్టపడటానికి ఇష్టపడరు. కష్టపడి ఏదో ఒక వ్యాపారము ఏదో ఒక జాబు చేసుకోవాలనుకోరు, కానీ ఎవరో ఒకరి మీద ఆధారపడి బ్రతకాలని చూస్తూ ఉంటారు. అదే నాకు పోషణ అనుకుంటూ ఉంటారు. వాళ్ళు కొట్టో వీళ్ళు కొట్టో ఎవరో ఒకరిని మోసం చేసో డబ్బు సంపాదించటమే ముఖ్యం అనుకుంటారు. దానివల్ల దుర్నీతి బంధకాలు, ఘోరమైనటువంటి బంధకాల్లో ఉంటారు అట్టి మనుషులు. అట్టి వారికంటే ప్రతిదినం అడుక్కొని తినేటువంటి వ్యక్తులే వారికంటే శ్రేష్ఠులు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. ఈ యొక్క సువార్త సభలు ఒక వ్యక్తి హృదయంలో పరిశుద్ధత కలగటానికి, ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసంతో సాగటానికి, క్రైస్తవ్యం అనేటువంటిది ఇదొక మతము కాదు, కేవలము శాంతి మార్గం. ఇది ఆయన మార్గంలో నడుచుకున్నామంతే. క్రైస్తవ్యం అనేటువంటి మతము కాదు. కాబట్టి ఆ శాంతి మార్గము, సమాధాన మార్గము నిజంగా నీకు కావాలా? ఆ మార్గంలో నడవటానికి ఒకవేళ వెనకాడుతుంటున్నావేమో, ఎవరు మనల్ని విడిపించలేరు. ప్రపంచంలో ప్రతి మనిషి అనే మాట ఏంటంటే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అనే మాట చెప్తా ఉంటారు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని యేసు క్రీస్తు ప్రభు గొప్ప ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాడు.
ఆయన మనకి రక్షణను అనుగ్రహించేటువంటి దేవుడు. ఆయన మన ప్రతి భారము నుండి, శాపము నుండి విడిపించేటువంటి వాడిగా ఉంటున్నాడు. మరి క్రిస్మస్ ఆనందం, ఈ క్రిస్మస్ సంతోషం నీకు కావాలనంటే ఇగో ఆయన ఎవరో అని నువ్వు తెలుసుకోవాలి. హేరోదు కూడా కలవరపడి యేసు ఎవరు అని చెప్పి అతను కూడా ఎంతో కలవరపడ్డాడు. ఈ యేసు ప్రభుని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? యేసు ప్రభు ఎవరో అని జక్కయ్య వెతికాడు. యేసు ప్రభుని జక్కయ్య తనింట్లో చేర్చుకున్నాడు. ఈ సభలు ఎందుకు పెడతా ఉన్నారు, ఏమై ఉంటున్నది మార్గము అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. ఇదిగో నీకు రక్షణ కలగాలని, నువ్వు రక్షించబడాలని, లేక నిన్నుగా నీ విడిపించబడాలని ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఇర్మియా గ్రంథంలో, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకునగలడా, చిరుతపులి తన మచ్చలను మార్చుకునగలదా అని చెప్పి అంటాడు. చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేదు, కూషు దేశస్థుడు తన చర్మాన్ని కూడా మార్చుకోలేడు. అలాగే పాపమునకు అలవాటు పడిన వ్యక్తి తన పాపాల నుంచి బయటకు రాలేడు. పాపమునకు అలవాటు పడిన వారు తమ పాపముల నుంచి బయటకు రాలేడు. చిరుతపులి తనగా మచ్చలను ఎలా మార్చుకోలేదో, పాపమునకు అలవాటు పడిన వారు కూడా తమను తాముగా దాని నుంచి బయటకు రాలేరు. రోజు ఎంతోమంది ఈ త్రాగుడి నుంచి బయటకు రావాలనుకుంటున్నారు, రాలేరు అంతే. ఎన్ని ప్రయత్నాలు చేయండి, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాలేరు. కానీ ఒక బలమైన శక్తివంతమైన దేవుని ఆత్మ యేసుక్రీస్తు మిమ్మలను తాకునప్పుడు ఆ శాపమంతా కూడా, ఆ అలవాట్లన్నీ కూడా తొలగిపోతాయి. ఆయన ఒక్కడే మిమ్మలను మార్చగలడు. చిరుతపులు తన మచ్చలను ఎలాగైతే తను మార్చుకోలేదో, మీకుగా మీరు మారలేరు. ఏ వ్యక్తి కూడా తన్ను తానుగా మారలేడు. కానీ కొంత అనుకుంటారు, నేను ఇక్కడి నుండి దీన్ని మానేస్తున్నాను, ఇక్కడ నుండి ఈ అలవాట్లకు నేను వెళ్ళను అనుకుంటారు. కానీ మరలా కొద్ది రోజులకి అదే అలవాట్లకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు చూడనప్పుడు మరలా అదే వ్యసనాలకు వెళ్ళిపోతూ ఉంటారు. తమను తాముగా కంట్రోల్ అవ్వలేరు. ఈరోజు ఎంతోమంది యేసు ప్రభు యొద్దకు వచ్చి తమ జీవితాన్ని ఒప్పుకోగానే దేవుడు వారిని అందరినీ తన కంట్రోల్కి తీసుకుంటున్నాడు. వారిని అందరినీ కూడా తన కంట్రోల్కి తీసుకుంటున్నాడు. వారు ఎంతో గొప్ప సాక్ష్యం చెప్తున్నారు, దేవుడే నన్ను మార్చాడు, దేవుడే నా హృదయంలో ఇటువంటి నెమ్మది కలిగించాడని ఎంతోమంది దినాన్ని ప్రియులరా గ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. యేసయ్య మన జీవితాల్లో ఈ వెలుగును నింపాడు. లెమ్మో తేజరిల్లమో, ఇదిగో దేవుని ఆయన యొక్క మహిమ నీ మీద ప్రకాశించుస్తున్నదని మనము తేజరిల్లే వారంగా ఉండాలి, వెలుగులో ఆనందించే వారంగా ఉండాలి. మన జీవితాలు ఇంకా దుర్భరమైన స్థితిలో వండుకున్నట్లుగా ఆయనను మనం పూజించాలి, ఆయన మనం ఆరాధించాలి. జ్ఞానులు ఆయన ఆరాధించినట్లుగానే ప్రభు అయిన యేసు క్రీస్తుని ఆరాధించి ఆయన గణపరుద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమీన్. ప్రార్థన చేద్దాం విన్న మాటలను బట్టి. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, ఇదిగో నాయన ఈ దినం మీరు నాయన ప్రభు ఏర్పాటు చేసిన ప్రభువా నాయన ఈ క్రిస్మస్ ఆరాధన బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నిజముగా లోకంలో అయ్యో ఎంతోమంది నాయన మీ ప్రేమను పొందలేని వారుగా ఉంటున్నారు నాయన. అయ్యా నాయన మాకు రక్షకుడుగా, రాజుగా ఈ లోకానికి మీరు వచ్చారు నాయన. రాజులకు రాజు నాయన, ప్రభువులకు ప్రభువు నాయన. మీరు మాత్రమే మా జీవితాలలో వెలుగును నింపేటువంటి వాడు నాయన. కాబట్టి ప్రభువా ఇదిగో జరుగుతున్న ఈ కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండండి నాయన. ప్రభువా ఇదిగో సురేంద్ర జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రభువా ఏర్పాటు చేసిన కోడికని బట్టి వందనాలు. సురేంద్ర, వారి అన్నదమ్ములు, వారి అక్క చెల్లెండ్రు, వారి కుటుంబాలందరినీ రక్షించండి ప్రభువా నాయన. సూర్యుని మీరు బలపరుస్తున్నందుకు వందనాలు. ప్రతి సంవత్సరము కూడా ప్రభువా నీ బిడ్డన తండ్రిదిగా భారం అనుకోకుండా ప్రభువా ఇదిగో యొక్క క్రిస్మస్ నాయన ఆరాధన ఏర్పాటు చేయటానికి బిడ్డ సహకరిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు.
నాయన మా ప్రియులు కూడా ఎంతగానో నాయన వచ్చి మీ మాటలు వింటూ మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతి కుటుంబానికి కూడా మీ కాపుదల, మీ భద్రత దయచేయండి. ఇదిగో నాయన తండ్రి సూర్యుని ప్రభువ, మరి ఎక్కువగా నాయన తను చేస్తున్న రవ్వ ప్రతి పనిని కూడా దీవించి ఆశీర్వదించి కుటుంబాల్లో మీ వెలుగు, మీ సన్నిధి ఉంచి నడిపిస్తారని యేసయ్య నామంలో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమీన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మని సహవాసము మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమీన్.